అమ్మ ఈరోజు మీకోసం ఒక సూపర్ నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నా. అదేంటంటే ఇప్పటిదాకా నేను చేసింది కాదు. గుడ్డు కానీ ఫ్రై చేయటం, ఆనియన్ మిర్చిలో వేసి ఫ్రై ఎలా చేస్తారు. మిర్చి ఆనియన్ వేసేసుకున్నామమ్మా. ఓకేనమ్మా, ఒకసారి చూసుకుందాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది చక్కగా నీట్గా, చాలు. ఇప్పుడు ఎగ్స్ కూడా వలిసేసుకున్నాం కాబట్టి, ఇందాక ఉప్పు కారం కూడా వేసేసాం కాబట్టి ఇవి దీంట్లో కలిపేసి ఒక 2 minutes ఉంచేద్దాము. చూడండి, చక్కగా దీంట్లో వేసేసుకోండి. మామూలుగా ఉండదు ఇక, ఎందుకంటే నీట్గా చూసుకుని వండుకుంటాం కాబట్టి మనం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో, సూపర్గా ఉంది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అమ్మ ఈరోజు మీకోసం ఒక సూపర్ నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నా. అదేంటంటే ఇప్పటిదాకా నేను చేసింది కాదు. గుడ్డు కానీ ఫ్రై చేయటం, ఆనియన్ మిర్చిలో వేసి ఫ్రై ఎలా చేస్తారు. ఇంతకుముందు కోడిగుడ్డు పులుసు, దోసకాయ కోడిగుడ్లని, వంకాయ కోడిగుడ్లని వండి చూపించాను. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, బాగుంటుందమ్మా. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఆనియన్ కటింగ్ అయిపోయిందండి, ఇక మిర్చి కటింగ్ చేసుకుందాం. మిర్చి కూడా చూసుకోండి, సన్నగా తరుక్కోండి. ఓకేనండి, కోడిగుడ్డు వేపుడికి, కోడిగుడ్డు ఫ్రైకి ఏమేమి కావాలంటే ఆనియన్ మిర్చి కట్ చేసేసాను, చూసారు కదా. అలాగే ఎగ్స్ కడిగేసుకుని వాటర్ పట్టేసుకున్నాను. ముందు ఎగ్స్ వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామమ్మా. ఎగ్స్ బాయిల్ అవ్వాలి కాబట్టి స్టవ్ వెలిగించేసుకున్నాను. అలాగే ఇక ఆనియన్ మిర్చి కూడా వేగటం కోసం ఈ స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. ఫైర్ వచ్చింది, చూసారు కదా. ఓకే, ఇక కొంచెం అది కాగటం, ఆయిల్ వేసుకోవటం, కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి. యాక్చువల్గా కోడిగుడ్డు వేపుడు చాలామంది చేస్తుంటారమ్మ, చాలా బాగుంటుంది. అంటే చింతపండు పులుసు పోసుకుని కోడిగుడ్డు పులుసు ఒక ఇదైతే, ఈ వేపుడు అనేది మాత్రం కొత్తిమీర చల్లుకుంటాం లాస్ట్లో, అసలు అదిరిపోద్ది. ఇదొక టైప్ ఆఫ్ ఇదనమాట. ఎగ్ తోటి ఏమేమి రెసిపీస్ ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటి చెప్తుంటాను. అలాగే చికెన్ తోటి, మటన్ తోటి, ఫిష్ తోటి, ప్రాన్స్ తోటి, ఒక్కొక్క దానికి డిఫరెంట్ స్టైల్లో వండుకోవచ్చు మనం. ప్రతిదీ మనం చేసింది చేయకోకుండా కొత్తగా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనండి, మనం పెట్టిన గిన్నె డ్రై అయిపోయింది, వాటర్తో కడిగింది. ఆయిల్ పోసుకుందాం. చాలామంది తెలియట్లేదమ్మా, ఆయిల్ మనం తక్కువే వాడతాం. చూడండి, ఆనియన్ మిర్చి చేసిన తర్వాత ఎంత కనిపిస్తుంది, కానీ పోసేటప్పుడు ఏంటో నాకే అర్థం కావట్లేదు. వ్యూవర్స్ అందరికి కూడా ఎక్కువ ఆయిల్లా కనిపిస్తుంటుంది. ఎక్కువ ఆయిల్ తోటి అసలు మనం కూడా తినలేము కర్రీ. ఒక రకమైన చప్పబడిపోయి ఉప్పు కారాలు సరిగ్గా ఇదవక, మ్యాక్సిమం మనకి వాడే క్వాంటిటీకి ఎంత ఆయిల్ వాడాలో అంతే వాడతా నేను. ఓకేనండి, ఆయిల్ పోసుకున్నాం, కాగింది. సిమ్లో పెట్టుకుందాం అమ్మ. ఆనియన్ మిర్చి వేసుకోవాలి కాబట్టి చూడండి. ఓకే, చక్కగా మిర్చి ఆనియన్ వేసేసుకున్నామమ్మా. కరెక్ట్ బౌల్ ఇది నాకు తెలిసినంత వరకు. చూస్తారు కదా, ఇందాక ఆయిల్ పోసింది, ఈ ఆనియన్ మిర్చి వేయంగానే కరెక్ట్గా సరిపోయింది. ఇది అలాగా ఎప్పుడు కూడా ఆనియన్ మిర్చి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫైర్. ఎందుకంటే దీంట్లో కొంచెం వెట్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ చిటపెట్టలాడుతూ జస్ట్ ఫైర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, తాలింపు వేసేటప్పుడు కానీ, కరివేపాకు వేసేటప్పుడు కానీ, ఏదైనా సరే కడిగిన వస్తువులు, తడి వస్తువులు వేసేటప్పుడు మాత్రం స్టవ్ తోటి, ఆయిల్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ వెంటనే ఫైర్ అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకుందాం. లో ఫ్లేమ్ నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్కి వచ్చాను.
ఓకేనండి, అలాగే మూత పెట్టేసుకుందాం కాసేపు. ఆనియన్ కూడా మిర్చి అది కూడా చక్కగా బాయిల్ అవుతూ దాంట్లోంచి వాటర్ వస్తుంటుంది. అదేంటి అది కూడా చూద్దాం. అందరికీ తెలిసిందే, చాలాసార్లు వాటర్ పడుతుంటుంది, చాలామంది చూసారు కదా. ఓకేనండి, మూత పెట్టాం, బాయిల్ అవుతుంది చూసారు కదా. ఓకే, ఎలాగో బాయిల్ అవుతుంది కాబట్టి ఇక దీంట్లో పసుపు వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు వేసేటట్టు విధంగానే పళ్ళు అన్నీ గుర్తుంచుకోండి, పౌడర్స్ ఏమేమి వాడుతున్నాను ఏంటని. పసుపు వాడాలి గుర్తుంచుకోండి. పసుపు తర్వాత మెంతులు పొడి ఎప్పుడు వేసేదే, జాగ్రత్త. ఇది జస్ట్ ఒకసారి తిప్పుకుందాం. మెంతు పొడిను ఈ పసుపు వేసాక జస్ట్ ఒకసారి ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఉంచాక ధనియాల పొడి జీలకర్ర పొడి కలుపుకుందాం. అన్నీ ఒకసారి వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైమింగ్ అంతేనమ్మా. ఒక్కొక్కటి కొంచెం చిన్న చిన్న పొడుల్లోనే కొంచెం హార్డ్ పొడి ఉంటుంది, కొంచెం వెంటనే ఎగిపోయే పొడులు ఉంటాయి. అన్నీ మనకు తెలిసిపోతాయి, వంటలు ఉండే కొద్దీ తెలిసిపోతుంటుంది. అన్నీ కలిపేసేసినా కూడా ఏం కాదు. ఇప్పుడు కలగలుపు కారం అని చెప్పాను ఎప్పుడో మీకు, అట్లా అన్నీ కలిపేసే ఉంటాయి. పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఎవ్రీథింగ్ కలిపి ఉంటుంది. చూసారా, మిక్స్ అయిపోయింది నీట్గా. మూత పెట్టేసుకుందాం. అది కొంచెం బాయిల్ అవ్వాలి. ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి చూసారు కదా. 8 ఎగ్స్ పెట్టా. మా నలుగురికి 2 చొప్పున అనమాట. తను రెస్ట్లో ఉందని చెప్పాను, తనకు ఒక 2, నాకు ఒక 2 ఎగ్స్, పిల్లలకి తలా ఒక 2 ఎగ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వచ్చేస్తారు వాళ్ళు కూడా. నేను లంచ్ చేసేస్తాను, నేను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినేస్తారు. ఫస్ట్ తినేసాకే ట్యూషన్. ఇక నైట్ ఏదన్నా లైట్ ఫుడ్ పిల్లలకి రాగానే ఎందుకునో తెలియదు కానీ మంచి ఆకలితో వస్తారు. స్కూల్లో కూడా లంచ్ అంతా పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు, ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళకి మరి స్కూల్ ఫుడ్ ఎక్కువ అంత ఇష్టపడి తినరు. ఎవరైనా అంతే, పిల్లలు ఇంటికి రాగానే ఏముండారు అని చెప్పేసి గబాబా మనం ఏదైతే ప్రిపేర్ చేసామో అది గబాబా పెట్టుకు తినేస్తారు. తినేసి ట్యూషన్కి వెళ్ళటం, ఒక 8:30కి రావటం, చక్కగా ఫ్రెష్ అప్ అవటం, ఒక 9 o'clock అంతా డిన్నర్, లైట్ ఫుడ్. దోశలు కానీ, దోశలు ఒకవేళ వద్దనుకుంటే ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో, మ్యాంగోలని ఏదో ఒకటి, ఆ ఫ్రూట్స్ కోసుకుని ఫ్రూట్స్ తినేస్తారు. లేదా బిస్కెట్స్, చాక్లెట్స్, ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైంది. ఇది మనకి డైలీ ఇంట్లో పిల్లల విషయం. ఇక నాకు ఈరోజు షూటింగ్ లేదు కాబట్టి నేను ఫ్రీ. షూటింగ్ ఉంటే చెప్పక్కర్లా, షూటింగ్ లేదంటే మాత్రం మీకోసం వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను మంచి. ఓకే, ఎనీవేరా అయిపోతుంది ఇవాళ కోడిగుడ్డు వేపుడు, మీకోసం, నా కోసం, మనందరి కోసం. ఓకేనండి, ఎగ్స్ ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎగ్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయి సింక్ దగ్గర పెట్టుకుందాం. చాలా జాగ్రత్త అమ్మా ఇలా తీసుకొచ్చేటప్పుడు. ఈ వాటర్ ఉంచేసుకోండి, ఈ వేడి నీళ్ళు మొత్తం ఉంచేసుకొని చన్నీళ్ళు పట్టుకోండి. ఒకసారి ఇవి కూడా ఉంచేసుకుంటే ఆ వేళ్ళు మొత్తం పోతాయి. మళ్ళీ కొంచెం వాటర్, చాలు. కాసేపు ఉంచుదాం అమ్మాటిని. కాసేపు ఉంచితే ఏమవుతుందంటే కొంచెం ఎగ్ కూడా చల్లబడుతుంది. ఇప్పుడు దాకా బాయిల్ అయినాయి కదా. ఎప్పుడు చెప్పేదే క్లీనింగ్, కిచెన్ అని కాదు, ప్రతిదీ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్గా పెట్టుకుంటారు. అదే మీకు అలవాటు అయిపోతుంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనమ్మా, ఒకసారి చూసుకుందాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది చక్కగా నీట్గా, చాలు. చూసారు కదా ఎన్ని ఉల్లిపాయలు వేసాం, ఎలా మగ్గిపోయిందో. ఓకే, ఇక దీంట్లో వచ్చేసి పొడులు వేసుకుందాం అమ్మా. ఇందాక చెప్పిన విధంగానే జీలకర్ర పొడి కొంచెం కలుపుకుందాం, అలాగే ధనియాల పొడి కలుపుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతు పొడి ముందే కలిపేసాం, పసుపు ముందే కలిపేసాం, ఈ పొళ్ళు కూడా కలిపాం కాబట్టి ఒక 2 minutes అమ్మ, అంతే. 2 minutes కంటే ఎక్కువ అక్కర్లేదు. చూసారు కదా మనం ఆనియన్ మీద నుంచి మొత్తంగానే వాటర్ ఎలా వస్తుందో. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు జస్ట్ క్లీన్ చేసుకున్నారంటే అయిపోయింది, అంతే. అలా వదిలేస్తే మనకేంటో కనిపిస్తుంటుంది ఒక్కోసారి. క్లీన్. ఇక మనం ఉప్పు కారాలు ఎప్పుడు కూడా వేపుడు కాబట్టి సాల్ట్ తీసుకోండి, కల్లుపోద్దు. సాల్టే కదా అందరూ వాడే, తెలిసిన విషయమే. అలాగే కారం అమ్మ, కారం సాల్ట్ తీసుకున్నాం. ఒక 2 minutes ఇది ఉంచాక కారం సాల్ట్ కూడా కలుపుకుని దాని తర్వాత ఎగ్స్ ఇప్పుడు ఒలిసేస్తాను. ఎగ్స్ ఒలిసిన తర్వాత ఎగ్స్ని దాంట్లో మిక్స్ చేసుకుందాం. కాసేపు ఒక 2 minutes అలాగే ఉంచేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవటమే. ఇది కోడిగుడ్డు ఎప్పుడైతే మాత్రం చాలా సింపుల్ అనమాట.
టక చేసుకెళ్ళిపోవచ్చు. ఓకేనండి, ఒక 2 మినిట్స్ అని చెప్పాను కదా. చక్కగా పొడులన్నీ వేసాక మగ్గిపోయిన చూసుకున్నారు కదా. ఇక దీంట్లో సాల్ట్ కారం కలుపుకుందామమ్మా. చూసుకోండి, సాల్ట్ కలిపేటప్పుడు ప్రతి వ్లాగ్లో చెప్తుంటా, చాలా చాలా జాగ్రత్త, ఎక్కువ కాకుండా చూసుకోండి. కొంచెం తక్కువైనా కలుపుకోవచ్చు మనం. చాలా కొంచెం తీసుకుని ఎంతవరకు ఏంటనేది చూసుకుని, అలాగే కారం కలుపుకుందాం. కారం 1.5 నాకు తెలిసి, కొంచెం అంతే చాలు. అంత కూడా ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఆనియన్ కాబట్టి అమ్మ, ఎక్కువ ఆనియన్ వేసాం కాబట్టి కొంచెం పడుతుంది. చూసారు కదా, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉంచుదాం అలాగా. ఉప్పు కారాలు వేసాం కాబట్టి ఈలోపు ఎగ్స్ ఒలుసుకొని వచ్చేద్దాం. ఎగ్స్ తీసి పక్కన పెట్టాం కదా. ఎస్, మూత పెట్టేద్దాం. ఓకే, ఓకేనమ్మా. దీంతోనే చిన్న చిల్లుల కింద పెట్టుకోండి. ఎవరైనా అంతే, చక్కగా సరిపోతుంది. ఎస్, ఎగ్స్ అయితే ఒలవటం అయిపోయింది. చక్కగా 8 ఎగ్స్ చెప్పాను కదమ్మా, నీట్గా ఒలిసేసుకుంటాం, అంత అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎగ్స్ కూడా ఒలిసేసుకున్నాం కాబట్టి, ఇందాక ఉప్పు కారం కూడా వేసేసాం కాబట్టి, ఇవి దీంట్లో కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచేద్దాము. చూడండి, చక్కగా దీంట్లో వేసుకోండి. చిన్న చెల్లులు పెట్టాం కదా, చక్కగా ఉప్పు కారం కూడా వాటిలోకి వెళ్ళిపోతుంది. ఈ వేసాక కూడా ఒక 2 మినిట్స్ అలాగ ఉంచి, దీంట్లోకి ఉప్పు కారం అంతా వెళ్ళిందన్న తర్వాత లైట్గా కొత్తిమీర చల్లుకోవడం, దించేసుకోవడం రా. అంతే, చాలా సింపుల్. ఇది కోడిగుడ్డు వేపుడు అందరికీ తెలిసే విషయం, మన ఇళ్లలో చేసుకుంటాం అందరం కూడా. కానీ అన్ని కర్రీస్ కంటే కూడా కొంచెం ఈజీ మెథడ్ ఇది, త్వరగా అయిపోతుంది. దీంట్లో పులుసులు ఏమి ఉండవు కాబట్టి, పులుసు కూరలు అనేసరికి కొంచెం టైం తీసుకోవాలి. అది కూడా ఎక్కువ టైం ఏం కాదు కానీ కొంచెం టైము. ఓకే, చూసారు కదమ్మా, చక్కగా ఇదిగో నీట్గా కోడిగుడ్డు వేపుడు ఇలా పెట్టేస్తాం. అదే సిమ్లో, లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచేద్దాం. ఎస్, ఆ 2 మినిట్స్లో సాల్ట్ కారం వేసాం కాబట్టి అది ఎగ్స్ లాగుతాయి, డెఫినెట్గా లాగుద్ది. ఏదైనా నాన్ వెజ్ పీస్ ఏదైనా కూడా. అది ఒక 2 మినిట్స్ వెళ్ళిన దాని తర్వాత కొత్తిమీర చల్లుకుందాం, దించేద్దాం. రైస్ కూడా కడిగి పెట్టేద్దాం. ఆకలి స్టార్ట్ అయిపోయింది, తినేద్దాం. ఓకే, కొత్తిమీర కడగటం కూడా అయిపోయింది. చూసారు కదా, కొత్తిమీర రెడీ. కొత్తిమీర కట్ చేసుకోవడం, దాంట్లో చల్లుకోవటమే. కొత్తిమీర కటింగ్. ఎస్, ఓవో అయిపోయిందిరా, కొత్తిమీర కటింగ్ అయిపోయింది. ఇక దీంట్లో చల్లేసుకుందాం అమ్మా. చూడండి ఎలా చల్లేస్తున్నాను, నీట్గా పైపోయినా. యాజ్ యూజువల్ ఆల్ కర్రీస్కి ఎలా చల్లుకుంటామాను అంతే. చూసారు కదా, అయిపోయిందమ్మా, కోడిగుడ్డు వేపుడు రెడీ. నీట్గా కొత్తిమీర చల్లుకోవటం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంత చూడండి ఎలా ఉందో. చక్కగా కొత్తిమీర చల్లుకోవటం కానీ, కోడిగుడ్డు వేపుడు రెడీ. ఇది పక్కన పెట్టేసుకుందాం. అన్నీ నేనే సర్దుకోవాలి కాబట్టి సర్దుకుంటున్నా. అన్నం కూడా అయిపోయిందమ్మా, తెచ్చేస్తాను వెళ్ళి. ఓకేనండి, ఎగ్ ఫ్రై సూపర్గా. చూసారు మీరు, దీన్ని మించిన అద్భుతం ఏది ఉండదు. నాన్ వెజ్ వండుకోలేని వాళ్ళు ఎగ్ వండుకోండి అని చాలాసార్లు చెప్పానమ్మా మీకు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ అంటారు కాబట్టి. ఇక రైస్ పెట్టుకుందాం వేడివేడిగా. అయిపోయింది, వేడి అన్నం. ఓకే, కానీ ఒకటి మాత్రం చెప్తాను, మన ఇంట్లో బయట నుంచి తెచ్చినా నోరూరుతుంది అంటారు. ఇంట్లో వండుకున్న దానికి స్పెషలే వేరు, మామూలుగా ఉండదు. ఇక ఎందుకంటే నీట్గా చూసుకుని వండుకుంటాం కాబట్టి మనం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో, సూపర్గా ఉంది. ఎగ్ వేపుడు చూసారు కదా, వేపుడు ఎలా ఉందో. పులుసుకొచ్చి గ్రేవీ కింద ఉంటుంది, వేపుడికి చక్కగా డ్రై అయిపోయి ఉంటుంది. దీంట్లో చింతపండు వేయరు కాబట్టి. ఓకే, అదిరింది అంతే. నిజంగా ఆనియన్ టేస్ట్ ఒకటి, ఆనియన్ వేగినప్పుడు వచ్చే టేస్ట్ చాలా చాలా బాగుంటుందమ్మా. ఎనీవేరా, చక్కగా మీరు కూడా చేసుకోండి, కోడిగుడ్డు వేపుడు తినండి. మా సిస్టర్స్కి, వ్యూవర్స్ అందరికీ, మా బ్రదర్స్కి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రా.
నన్ను ఇలా బ్లెస్ చేస్తున్నందుకు, ముఖ్యంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. కొంతమంది సిస్టర్స్ మాట్లాడుతుంటే నాకే ఏడుపు వస్తుంటుంది. ఎందుకంటే నిజంగా నేనేమైతే ఫీల్ అవుతున్నానో అదే మీరు చెప్తున్నారా. నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్న మీరు చెప్పేది నిజం, మీరు చెప్పేది కరెక్ట్, మీరు మాట్లాడినట్టే మా బ్రదర్ మాట్లాడినట్టు ఉంది. నిజంగా ఫీల్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కొంతమంది బయటపడతారు, కొంతమంది పడలేరు. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, కానీ ఆపుకుని ఎనీవేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, బాయ్.